సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలియజేసుకునే పంట పపాయ. పపాయ ఈ పంటకు మరొక పేరు అంటే సైంటిఫిక్ నేమ్ కారికా పపాయ అంటారు. ఈ పపాయ పంట ఎందుకు వేసుకోవాలి అనే వివరాలు తెలుసుకునే ముందల ఫస్ట్ దీని ఉపయోగాలు తెలుసుకుందాం. అయితే ఈ పపాయ పంట అనేది ఎందుకు వేసుకోవాలనే మాట రావచ్చు. ఫస్ట్ దానికంటే ముందు ఉపయోగాలు అని చెప్పినాం కదా, ఉపయోగాలకు వెళ్తే మొదటి ఉపయోగం, ఈ ఆకులలో ఈ గ్రీన్ కలర్లో ఉండే ఈ ఎల్లో కలర్లో ఉన్నాయి కానీ గ్రీన్ కలర్లో ఉండే ఆకులలో మనకు డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఈ ఆకుల యొక్క కషాయాన్ని ఫిల్టర్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకొని వాటర్ తోటి గ్రైండ్ చేసుకొని మిక్స్ చేసుకొని తాగితే బాడీలో స్ట్రెంత్ అనేది పెరిగి ఆటోమేటిక్గా ఆ డెంగ్యూ ఫీవర్ అనేది పోతుంది. ఇది ప్రాక్టికల్గా అందరికీ నిరూపితమైన అంశము. ఇంకోటి, ఈ పపాయ ఫుడ్లో విటమిన్ ఏ, బి, సిలు ఉండడం ఒకటైతే ఇది తినడానికి ఆరోగ్యంగా ఉండడానికి ప్లస్ బరువు తగ్గడానికి కూడా దీన్ని కన్జంప్షన్ తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. తర్వాత ఇంకో ఉపయోగం ఏంటంటే, ఈ పపాయ పంట యొక్క ఇంకో ఉపయోగం ఏమిటంటే, ఈ పపాయ పంట సంబంధించినటువంటి దాంట్లో పపెన్ అనే ఎంజైమ్ ఉంటుంది కాబట్టి సన్ స్క్రీను, ఫేస్ వాషు, బాడీ లోషను ఇటువంటి వాటికి పపెన్ ఎంజైమ్ ఉండడం వల్ల ఈ క్రీమ్ ద్వారా వాడతారు. దీని ద్వారా సన్షైన్, స్క్రీన్ లోషన్ ఇటువంటివన్నీ వాడకం ద్వారా ఈ విధంగా ఉంటాయి. ఇది పపాయ పంట గురించే ప్రధానంగా ఉపయోగాలు. ఇప్పుడు పపాయ పంట యొక్క అంశానికి వెళ్తే, ఒక ఎకరాకు అంటే ఈ గింజలు తీసి ట్రేస్లో పెట్టుకొని నర్సరీలో పెట్టుకునే టైప్లో ఒకటైతే అక్కడ నుంచి తీసుకొని రావడం ఒక ఎకరాకు స్పేసింగ్ అంటే ఈ దూరం ఉంది కదా, ఈ రో దూరము, ఈ సాలుకు దూరము, చెట్టుకు మధ్య దూరం ఇదైతే ఉందో ఇది 8 ఫీట్లు ఉండడం, 6 ఫీట్లు ఉండడం, లేకుంటే 8x6 కానీ, తర్వాత 8x10 కానీ, 6x6 కానీ ఈ విధంగా ఉంచడం కానీ అనేది జరుగుతుంది. అయితే ఈ విధంగా ఈ స్పేసింగ్ని బట్టి ఒక ఎకరాకు 500, 700 అంటే స్పేసింగ్ అనే ఎక్కువ మోతాదులో తీసుకుంటే 500 మొక్కలు పడతాయి. స్పేసింగ్ జర తక్కువ తీసుకుంటే అంటే 10x10 ఆ లెక్కలో తీసుకుంటే 500, 600 పడుతుంది. 8x10 ఆ లెక్కలో తీసుకుంటే జర తక్కువ మోతాదులో అటు ఇటుగా పడతాయి అన్నమాట. ఈ ప్రధానంగా ఈ విధంగా ఉంటుంది స్పేసింగ్ అనేది. ఒక ఎకరకు హైయెస్ట్ అంటే 1000 ప్లాంట్స్ పర్ ఎకర్ చొప్పున పడతాయి. అయితే ఈ ప్లాంట్స్ వేసుకోవడానికి ప్రధానంగా భూమి అనేది 6.5 నుంచి 7% వరకు భూమి యొక్క pH ఉండాలి. pH అనేది అంత ఇదిగా ఉండాలి. pH అనేది ఆ విధంగా ఉన్న తర్వాత ఈ భూమి లోపల మనము పశువుల పేడ అనేది ఫస్ట్ ప్రధానంగా వేసుకోవాలి. పశువుల పేడను ప్రధానంగా వేసుకొని కలియ దున్నుకోవాలి. ఈ కింది భాగం నుంచి ఈ భాగం వరకు ఇటు సైడు మన రైతు సోదరుడు రిడ్జ్ లెక్క దీనికి వేయలేదు. దీన్ని గట్టుగట్టినట్లు, తర్వాత ఈ మట్టిని తీసేసి ఉతల గట్టుగట్టినట్లు వేస్తే ఇక్కడ నీళ్ళు అనేది ఇంకకుండా ఉంటాయి. నీళ్ళు అనేది వర్షాలు పడ్డప్పుడు కిందికి వెళ్ళిపోతుంటాయి. ఈ విధంగా రిడ్జెస్ అనేటివి ఎత్తుపల్లాలు అనేటివి పెట్టుకోవాలి. అంటే మిర్రు మడవలు అంటాం కదా, మన గ్రామీణ ప్రాంత భాషల్లో మిర్రు గల్మలు, మిర్రు మడవలు అంటాం కదా, ఆ లెక్క ప్రకారంగా వేసుకుంటే సరిపోతుంది. అయితే దీనికి ఏ వెరైటీ అనేది చూసుకుంటాం అంటే, ఒకటి నెంబర్ 15, ఇది అధిక దిగుబడి వస్తుంది. బట్ దీనికి ఏంటంటే మార్కెట్లో ఎక్కువ టైం నిల్వ ఉండదు. ఈ పపాయ పంట అంటే కాయ నుంచి పండు అయిన తర్వాత అమ్మేయాలి. కాయ నుంచి పండు అయిన తర్వాత మార్కెట్ తీసుకెళ్ళి అమ్మేసిన తర్వాత అది అమ్మకానికి అక్కడనే పాడైపోయిందంటే అది ఖచ్చితంగా రైతుకు అనేది నష్టం చేకూరుస్తుంది. బట్ నెంబర్ 15 అనేది మంచి దిగుబడి వస్తుంది. ఇంకోటి తైవాన్ 786 ఇదొకటి వేస్తారు. తైవాన్ 786 కూడా మంచి వెరైటీ. నెంబర్ 15 దానికి వైరస్ అటాక్ అనేది తట్టుకుంటుంది అన్నమాట. వైరస్ అంటే ఈ ఆకు ముడత, పై ముడత కానీ, కింది ముడత కానీ, తర్వాత ఎల్లో విన్ మొజాయిక్ వైరస్ ఇట్లాంటివన్నిటిని తట్టుకుంటుంది.
దీనికి సంబంధించిన అంశము. తర్వాత అధిక దిగుబడి ప్లస్ ఎక్కువ కాలం నిల్వ ఉండేటట్లు చూసుకోవాలంటే తైవాన్ రెడ్ లేడీ అనేది ఎక్కువ వేసుకుంటారు. తైవాన్ రెడ్ లేడీ వెరైటీని యాక్చువల్గా ఇప్పుడున్న కండిషన్లో మంచి దిగుబడి కోసం తైవాన్ రెడ్ లేడీ కానీ తైవాన్ పింక్ లేడీ అని ఇట్లాంటి వాటిని ఎక్కువ వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పుడున్న కండిషన్ అయితే అదే. ఇదైతే తైవాన్ రెడ్ లేడీ వెరైటీ. ఈ మనం ఉన్న ఫీల్డ్ అయితే ఈ తైవాన్ రెడ్ లేడీ వెరైటీ ఇది. అదే దీంట్లోకి వస్తే వీటికి సంబంధించి ఫస్ట్ మనం ఈ పాదులు చేసుకున్న తర్వాత డ్రిప్ మొదటి దశలో వేసుకుంటాం. డ్రిప్ అనేది వేసుకుంటాం. లాటరల్స్ ఇరిగేషన్ సిస్టమ్ వాళ్ళ దగ్గర నుంచి ఆ విధంగా డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినవి వేసుకుంటాము. అయితే దీంట్లో 4 to 5 స్టేజెస్ ఉంటాయి. ఒకటి మనం వెజిటేటివ్ స్టేజ్ ఒకటి, రెండోది గ్రోత్ స్టేజు, మూడోది ఫ్లవరింగ్ స్టేజు, నాలుగోది ఫ్రూటింగ్ స్టేజు, ఫిఫ్త్ అనేది హార్వెస్టింగ్ స్టేజు. అయితే దీంట్లో ప్రధానంగా ఫస్ట్ వెజిటేటివ్ స్టేజ్ ఏంటంటే మనము నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత 30 రోజుల కాల వ్యవధి కానీ 25 రోజుల కాల వ్యవధి కానీ అక్కడ నుంచి నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత కంప్లీట్గా ఆ మొక్క యొక్క నర్సరీ నుంచి తెచ్చుకున్నటువంటి ఆ మొక్కకు ప్రధానంగా ఏమవుతాయంటే వేసుకుంటాం. ఈ ఫీల్డ్లో వేసుకున్న తర్వాత నర్సరీ నుంచి తెచ్చుకున్నటువంటి ఈ 3 రకాల వెరైటీస్ కానీ ఏదైనా వెరైటీస్ కానీ ఇక్కడ వేసుకున్న తర్వాత వెజిటేటివ్ స్టేజ్ అంటే ఫస్ట్ రోజు నుంచి 70 రోజుల కాల వ్యవధిలో వెజిటేటివ్ స్టేజ్ అంటారు. వెజిటేటివ్ స్టేజ్ అంటే దాని యొక్క డౌన్ సైడ్ వేరు వ్యవస్థ కాండం అనేది నిలదొక్కుని ఆ మొక్క అనేది ఏపుగా పై వరకు పెరిగే దశను వెజిటేటివ్ స్టేజ్ అంటారు. వెజిటేటివ్ స్టేజ్ తర్వాత గ్రోత్ అంటారు. అంటే ఆ కాండం అనేది జర లావమై పొడవుగా పెరిగి ఆకులు బాగా ఇచ్చుకుంటే అది గ్రోత్ దశ అంటారు. ఇది 71 రోజుల నుంచి 240-50 కొంచెం ముందు వెనుక అవ్వచ్చు. ఈ డేస్ అంత మ్యాండేటరీ ఏం కాదు. అక్కడ వరకు దాన్ని వెజిటేటివ్ దశ అంటారు. తర్వాత 271 నుంచి 310 వరకు కంప్లీట్గా ఫ్లవరింగ్ దశ అంటారు. అంటే మనము పంట వేసుకున్నటువంటి ఎంత కాల వ్యవధిలో ఒక 6 నెలల కాల వ్యవధి నుంచి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. 6 నెలల కాల వ్యవధిలో ఆ కాల వ్యవధిలో వచ్చిన ఫ్లవర్స్ని పించింగ్ చేసేయాలి, అంటే తీసేయాలి. ఎందుకంటే వెజిటేటివ్ గ్రోత్ అనేది ఈ గ్రోత్ అనేది ఇంకా పర్ఫెక్ట్గా రాలేదు కాబట్టి ఆ టైంలో తీసేస్తారు. ఆ టైంలో తీసేయడం అనేది జరుగుతుంది. రెండో దశ ఏం చేస్తారంటే వెజిటేటివ్ దశ తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్ 270 డేస్ వరకు ఫ్లవరింగ్ స్టేజ్ ఉంటుంది కదా. ఈ గ్రోత్ ఫ్లవరింగ్ స్టేజ్కి వచ్చే వరకు ఆ విధంగా ఉంటుంది. ఆ గ్రోత్ దశ దాటిన తర్వాత నెక్స్ట్ వచ్చేదేమో ఫ్రూట్ సెట్టింగ్ దశ. అంటే ఫ్రూట్ అనేది సెట్ అయ్యే దశ. దాని తర్వాతనేమో ఫ్రూట్ అనేది పెరిగిన తర్వాత ఈ విధంగా కాయ ఇక్కడ ఈ విధంగా స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి ఈ విధంగా మారే దశ అన్నమాట. ఈ విధంగా తర్వాత ఇది అనేది ఈ విధంగా మారితే ఇక్కడ నుంచి ఏమవుతాయంటే ఆటోమేటిక్గా కింద పడిపోతుంది. అంటే ఓవర్ రైపెనింగ్ అయిపోతుంది. రైపెనింగ్ అయిపోయాల్సిందే దాన్ని హార్వెస్ట్ చేసుకొని మార్కెట్లో తినడానికి కానీ ఏదో కొన్ని ప్రైవేట్ కంపెనీస్ ఆల్రెడీ చెప్పినాం కదా, ఈ స్క్రీన్ లోషను, సన్ లోషను, బాడీ ఫేస్ వాష్, ఇటువంటి ఫేషియల్ ఇటువంటి వాటికి సంబంధించిన స్క్రబ్బర్లు అన్నీ చేయడానికి తీసుకోవడానికి రెడీగా ఉంటారు. ఇది ఉన్న పరిస్థితి తినడానికి ఈ దశలు ఉంటాయి. ఇంకా దీనికి పూర్తి వివరాలకు వెళ్తే దీంట్లో పెస్ట్ డిసీజు అటాక్ వరకు వెళ్దాం. అయితే దీంట్లో ఇంతవరకు బాగానే ఉంది. ఈ 5 దశలు ఉన్నాయి. 5 దశల్లో ఫర్టిలైజర్ అనేది స్టార్టింగ్ స్టేజ్లో ఏం వేసుకోవాలి, ఈ దశలు అనేది 5 దశలు అనేది చెప్పేసినాం. 5 దశలు చెప్పిన తర్వాత వీటిలో ఫర్టిలైజర్ అనేది కూడా క్లియర్గా చెప్పాలి. అయితే వీటిలో ఫర్టిలైజర్ అనేది ఎప్పుడెప్పుడు వేసుకోవాలంటే ఫర్టిలైజర్ అనేది
మొక్క నాటుకున్నటువంటి టైం నుంచి 13-0-45 మైక్రో న్యూట్రియంట్ వారానికి 2 సార్లు, వారానికి 2 టైమ్స్ డ్రిప్కి సంబంధించినటువంటి అదొక పంపింగ్ ఉంటుంది కదా, ఆల్రెడీ డ్రిప్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేసినాము. ఆ ప్రెజర్ దాంట్లో 13-0-45 కానీ 12-61 ఫస్ట్ దశలో అయితే 13-0-45 వేస్తారు. సెకండ్ దశలో అయితే 12-0-61 ఈ గ్రోత్ దశలో. తర్వాత ఫ్లవరింగ్ స్టేజ్లో 13-0-45 కానీ 12-0-61 కానీ ఈ విధంగా అన్ని కిలకిల ప్యాకెట్లు వారానికి 1-2 చొప్పున వీటితో పాటుగా మైక్రో న్యూట్రియంట్ని కలుపుకొని వేసుకోవాలి. ఎందుకు వేసుకోవాలి ఫర్టిలైజర్ ఇంత మోతాదులో? 1 ఎకరాకు నత్రజని, ఫాస్ఫరస్, పొటాషు, జింకు, మెగ్నీషియము ఇటువంటివి ఎందుకు వేసుకోవాలి అంటే, మెగ్నీషియం అనేది కాయ పరిపక్వతకు ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. నత్రజని, మెగ్నీషియము, తర్వాత బోరాను, F6 ఫార్ములా 6 ఇట్లాంటి వాటివి వీక్లీ వన్స్ అనేది ఖచ్చితంగా ఆ డ్రిప్ దాంట్లో వేసుకున్నట్లయితే, ఆ ఫర్టిలైజర్ అనేది దాంట్లో వేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ వీటి దగ్గర లాటరస్ పైపుల ద్వారా కంప్లీట్గా తీసుకుంటుంది. ఇది ప్రధానమైన అంశము. ఇది ఫర్టిలైజర్ సంబంధించిన ప్రధానమైన అంశం. అయితే దీంట్లో పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకోబోతున్నాం. పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ అంటే ఎందుట్లో ఫస్ట్ ప్రధానంగా వచ్చేది పండుగ అనేది ప్రధానంగా వచ్చేది. దాని యొక్క యాజమాన్యం ఏంటంటే, ఇప్పుడు గత వీడియోలలో కానీ ప్రతి పంటకు సంబంధించిన వీడియోలో కానీ భౌతికంగా ఈ యొక్క పురుగులను ఏ విధంగా నియంత్రించుకోవాలని తెలియజేసినాం. దాంట్లో టాపికే మళ్ళీ చెప్తున్నా అని అనుకోవద్దు. బట్ రైతు సోదరులు చాలా జాగ్రత్తగా గ్రహించాలి. తెలుపు, నీలిరంగు, పసుపు రంగు ఈ 3 రకాల జిగురొట్టాలనేటివి 1 ఎకరాకు, ఇప్పుడు ఇది ఆర్చర్డ్ క్రాప్ కాబట్టి 1 ఎకరాకు 20-25 వరకు పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, భౌతికంగా మనము ఈ అఫిడ్స్, దోమ, పేనుబంక, నల్లి, తర్వాత ఏమంటారు ఈ పిండి నల్లి ఇట్లాంటివన్నిటిని గాలిలో ఎగురుతున్నప్పుడు కానీ ఈ కలర్స్ అట్రాక్ట్ చేసుకొని వీటికి లైట్ ఉండి దాని పై భాగంలో జిగురు కోటింగ్ అనేది ఉండి ఈ వీటి మీద ఏదైనా పురుగులు వచ్చినప్పుడు అటాక్ అయ్యి దానికే చుట్టుకొని దాని నుంచి బయటికి రాకుండా అట్లే చనిపోవడం అనేది జరుగుతుంది. భౌతికంగా అయితే ఫస్ట్ రైతు సోదరుడు ఎప్పుడైనా ఏ పంట వేసుకున్నా అని ఇది అనేది కంప్లీట్గా తీసుకోవాలి. ఇంకోటి భౌతికంగా ఈ 3 రకాల జిగురు అట్టాలు వీటితో పాటుగా ఏంటంటే ఇంకోటి ఫిరమోన్ ట్రాప్స్ అనేది ఖచ్చితంగా వేసుకోమనే చెప్తాం. అయితే ఫిరమోన్ ట్రాప్స్ అనేది ఎందుకు వేసుకోవాలంటే, ఫిరమోన్ ట్రాప్స్ అనేది వేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మేల్కి సంబంధించినటువంటి ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి లోపల పడిపోతాయి. ఫీమేల్ సంబంధించినటువంటి ఇన్సెక్ట్ సంబంధించినటువంటి జిగురు ఉంటుంది. అదేం చేస్తుంది అంటే దాన్ని ఆకర్షిస్తుంది. దానికి రాగానే దాంట్లో ఫిరమోన్ ట్రాప్లో పడిపోతుంది. ఆ విధంగా భౌతికంగా ఈ 2 పద్ధతుల ద్వారా రైతు సోదరులకు ఈ పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్లో 50-60% వరకు వీటికి సంబంధించిన స్ప్రే దిగుబడి వీటిని అన్నిటినీ మనము ఒక స్ప్రే అనేది తగ్గించుకోవచ్చు. పెస్ట్ కానీ డిసీజ్ అటాక్ లెవెల్ అనేది తగ్గించుకోవచ్చు, మరియు దిగుబడి అనేది పెంచుకోవచ్చు. ఈ విధంగా ఉంటుంది. అయితే ఎందుట్లో పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ విషయానికి వస్తే, పెస్ట్ అనేది ఫస్ట్ పండుగ వస్తుంది. పండుగకు వేప నూనె పిచికారీ చేసుకోవాలి. ఇప్పుడు ఇది తినేది కాబట్టి వేప నూనె అనేది ప్రధానంగా పిచికారీ చేసుకోవాల్సింది. 10,000 ppm 2 ml to 3 ml ఆ లెక్క ప్రకారంగా పండుగకు పిచికారీ చేసుకోవాలి. తర్వాత ఈ నల్లి అనేది వస్తుంది, ఈ పిండి నల్లి అనేది వస్తుంది. ఈ పిండి నల్లికి ఆల్రెడీ మనం పిండి నల్లి గురించి ఆల్రెడీ తెలియజేసినాము. ఈ పిండి నల్లికి సంబంధించి స్పైరోమైసిఫైన్
ఈ టెక్నికల్ ఈ నల్లికి సంబంధించినటువంటి పిండి నల్లి ఈ వైట్ కలర్లో ఉంటుంది కదా, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ షార్ట్స్లో ఉంటాయి. వాటికి సంబంధించి స్పైరోమైసిఫిన్ అనే టెక్నికల్ నేము 1 ml ఆ లెక్కలో పిచికారీ చేసుకోవాలి. పండుగ తర్వాత పిండి నల్లి తర్వాత కాయతోల్చు పురుగు అనేది వస్తుంది. కాయతోల్చు పురుగు అనేది ఇప్పుడున్న కండిషన్లో ఎక్కువ మోతాదులో లేదు. కాయతోల్చు పురుగు అనేది వస్తుంది, ఇప్పుడున్న కండిషన్లో తక్కువ ఉంది కాబట్టి దాని యొక్క ఇదనేది తక్కువ ఉంది. తర్వాత అఫిడ్స్ అంటే దోమ, ఈ దోమ అనేది కూడా వస్తుంది. ఈ రసం పీల్చే పురుగులు దోమలు అని చెప్పినాం కదా, ఇవి జిగురొట్టలు ఉంటే వాటికి అతుక్కుంటాయి. ఇది ప్రధానమైన అంశము అఫిడ్స్. ఈ 4-5 రకాల ఈ పెస్టులు మాత్రమే అధికంగా దీనికి వచ్చేది. తెల్లదోమ, పచ్చదోమ, తర్వాత పేనుబంక అనేది కూడా వస్తాయి. వాటికి అన్నిటికీ జిగురొట్టాలు పెట్టుకుంటే న్యాచురల్గా ఈ 5 రకాల పురుగులను కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిసీజ్లోకి వెళ్తే దీంట్లో డిసీజులు ఏమేమి వస్తాయంటే, ఒకటి ఆకు పైభాగంలో ముడత అంటే ఈ పైభాగంగాన ఈ విధంగా పైభాగంలో ఈ విధంగా ఇట్లా ముడుచుకుంటే ఈ లీఫ్ కర్లని, తర్వాత కిందికి సైడ్ ముడుచుకుంటే మొజాయిక్ అని ఈ విధంగా తెలియజేయడం జరిగింది. రైతు సోదరులు ఇవి 2 వైరస్ సంబంధించినవి కాబట్టి వీటికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు ఈ విధంగా లేత పసుపు కలర్లో ఉండి కంప్లీట్ డార్క్ పసుపు కలర్లకు మారుతుంది. దాన్ని ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్ అంటారు. ఎల్లోవిన్ మొజాయిక్ వైరస్ ఆర్ జెమిని వైరస్ ఈ రకంగా పిలుస్తారు. ఇది వైరస్ వాటికి నియంత్రణ అనేది ఉండదు కాబట్టి ఫస్ట్ ఈ పురుగులను ఏవైతే ఉన్నాయో అవిడ్స్, త్రిప్స్, జార్సీడ్స్, ఈ నల్లి ఏవైతే ఉంటాయో జిగురొట్టల ద్వారా కానీ నీమాయిల్ స్ప్రే ద్వారా కానీ దాన్ని పిచికారి చేసుకున్నట్లయితే ఈ వైరస్ అనేది రాకుండా ఉంటుంది. ఇది ప్రధానంగా తెలియజేసే అంశము. దీంట్లో ఇంకో వైరస్ సంబంధించి ఈ 3 రకాల వైరస్ అనేది వస్తాయి. తర్వాత పండు మీద స్పాట్ అనేది వస్తుంది. ఈ పండు మీద స్పాట్ అనేది వస్తుంది, అదొక రకమైన తెగులు. ఆంథ్రాక్నోసిస్ అంటే కాయ మీద అక్కడొకటి నల్లటి మచ్చల వల్ల వస్తాయి. కాయ మీద కానీ వీటి మీద కానీ నల్లటి మచ్చల వల్ల వస్తుంది ఆంథ్రాక్నోసిస్. ఆల్రెడీ వీటికి సంబంధించినటువంటి ఏమేమి చేయాలంటే ఈ కార్బన్ డైజియం, మ్యాంకోజెబ్ అంతవరకే, ఈ అజాక్స్ట్రోబిన్ వరకు వెళ్ళకూడదు. రైతు సోదరులు చాలా జాగ్రత్తగా గమనించాలి. కార్బన్ డైజియం, మ్యాంకోజెబ్ వరకు మాత్రమే స్ప్రే చేసుకోవాలి. అజాక్స్ట్రోబిన్ను, డిఫ్కోనజోలు అటువంటి వాటికి ఇది తెగులు ఉంది కదా అని అటువంటి వాటిని పిచికారి చేసుకోకూడదు. ఆ తెగులు రావడం కంటే ముందలనే ఈ తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, నల్లి వీటిని జిగురొట్టల ద్వారా కంట్రోల్ చేసుకొని, అలాగే ఈ పండుగ ఇటువంటి వాటిని జిగురొట్టల ద్వారా కంట్రోల్ చేసుకొని, అట్లే వేప నూనె 10,000 ppm 2 ml per liter చొప్పున ఉన్న దాని మీద పిచికారి చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇది సెట్ అయిపోతుంది. ఈ డిసీజ్ అనేది రావు. ఇది ప్రధానమైన అంశము. ఇది ప్రధానమైన అంశం. ఒక ఎకరాకు దీని యొక్క దిగుబడి అనేది, ఒక చెట్టు అనేది 40 నుంచి 60 కిలోల దిగుబడి ఇస్తుంది. ఒక ఎకరాకు 40 నుంచి 50 టన్నులు, 40 నుంచి 50 టన్నులు అంటే 1000 ప్లాంట్స్ ఉంటే ఒక చెట్టుకు 40 నుంచి 50 కిలోలు రావడం అయితే, తర్వాత ఒక ఎకరాకు 5 నుంచి 6 టన్నులు, 8 టన్నుల వరకు దిగుబడి అనేది వస్తుంది. ఈ రైతు సోదరులు ఈ ఎక్స్పోర్ట్ పర్పస్లో అయితే కంప్లీట్గా ఇవి కంప్లీట్గా వేసుకునే వెరైటీ ఏంటంటే, కంపల్సరీ వేసుకోవాల్సింది ఒకే ఒక వెరైటీ ఎక్స్పోర్ట్ పర్పస్లో, తైవాన్ రెడ్ లేడీ, పింక్ లేడీ. ఈ 2 మాత్రమే ఎక్స్పోర్ట్ పర్పస్లో, అంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది, ప్లస్ రైతుకు కూడా మంచి ధర వస్తుంది, మంచి ఇదిగా ఉంటుంది. ఒకవేళ పెస్ట్ అండ్ డిసీజ్ అటాక్ అనేది తక్కువగా ఉండి మంచి దిగుబడి వచ్చేటట్లు నెంబర్ 15 అనే దాన్ని కూడా వేసుకుంటారు. ఈ 15 అనే నెంబర్ 15 అనే దాన్ని కూడా వేసుకోవడం తప్పేం లేదు. బట్ ఈ నెంబర్ 15 అనేది దిగుబడి ఎక్కువ ఇస్తుంది,
బట్ వాటికి ఈ కాయలు అనేది ఎక్కువ కాలం నిల్వ ఉండదు, మన్నిక ఉండదు. రైతు సోర్లు వారి యొక్క వాతావరణ పరిస్థితులు, వారి యొక్క భూమి, వారికి సంబంధించినటువంటి పక్క పంటలు, ఇక రకరకాల వ్యవహారాలను ఉద్దేశించి చూసుకొని వెరైటీని సెలెక్ట్ చేసుకొని మంచి యాజమాన్య పద్ధతులు పాటించి మంచి దిగుబడిని సాధించాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కట్ చేయదు.